బీసీ కులాలను అవమానించారన్నారు నర్సాపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. బీసీ కులాలకు కార్పొరేషన్లు ప్రకటించి నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, భూపతిరాజులు హాజరై మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల జీవితాలను చింద్రం చేసిన వైసీపీని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయన్నారు. బీసీ ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగ పద్ధతి కల్పించింది, చట్ట పద్ధతి కల్పించింది. బీసీ కమిషన్, ఓబీసీ కమిషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు. భారతదేశ చరిత్రలో తొలిసారి. అదేవిధంగా అనేక చేతి వృత్తుల వారికి, బీసీ కులాలకు సంబంధించిన చేతి వృత్తుల వారికి సంక్షేమం కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కోసం 13,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ కులాలందరినీ, కలిసి ఉన్నటువంటి కులాలందరినీ కూడా విడదీసి కార్పొరేషన్ పేరు 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి విడదీసింది. ఇది బీసీలు గౌరవించడం, అవమానించడం అనేటువంటి విషయం ఆలోచన చేయాలి. దయచేసి ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి కనుచూపు మేరలో లేదు. ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి విషయాన్ని గ్రహించి ఏ ఒక్కరూ కూడా పోటీ చేయడానికి ముందుకు రానటువంటి సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఉమాబాలు గారిని తీసుకొచ్చి నిలబెట్టిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను.